శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రంలో మనం ఇప్పుడు చాలా టాప్ మోస్ట్ వేడిగా బాడీగా జరుగుతున్న ఏంటంటే ఆంధ్రాలో జరుగుతున్న ఎలక్షన్స్, అందులో ఎవరికి ఎంత బలం ఉందనే విషయం మీద ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామంది జనసేన పార్టీ గెలుస్తుందా, లేకపోతే తెలుగుదేశం గెలుస్తుందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా ఇలాగ అనేటప్పుడు దాని నాయకులు గెలుస్తారా లేదా అని ఒక పాయింట్ ఒకటి ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు గెలుస్తారు, వాళ్ళ జాతకు వచ్చి వాళ్ళు గెలుస్తున్నారు. కానీ వాళ్ళు ఇండివిజువల్ గెలుస్తున్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ పార్టీ యొక్క బలం ఎంత పెరుగుతుంది. పార్టీ అయినా సరే 175 అసెంబ్లీ సీట్లు ఉన్నప్పుడు ఈ 175 సీట్లలోని అంటే పార్టీ ఆవిర్భవించిన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే వెళ్తే మనకు కనబడేది ఏంటంటే పార్టీకి ఎంత బలం ఉంది, ఎన్ని సీట్లు రాగలుగుతాయి చెప్పగలుగుతాం. పార్టీ యోగం ఉందా, అవయోగం ఉందా? పార్టీ యోగంలో ఉంటే రాజ్యాన్ని నిలబెడతాం. పార్టీ యొక్క ఆరంభమైన లగ్నము, పార్టీ ఆవిర్భవించిన సమయం డేటు అవి తీసుకున్నప్పుడు ఆ పార్టీ ఇప్పుడు నడుస్తున్న దసరా చూసుకుంటే ఇండివిజువల్గా గెలవచ్చు, కానీ పార్టీ బలంగా లేకపోతే తక్కువ సీట్లు రావచ్చు. ఒక్కొక్కసారి పార్టీ బలం బాగుంది అనుకుంటాం. జనసేన ఆరంభించిన సమయం తీసుకున్నా, అలాగే తెలుగుదేశం పార్టీ 83లో మొదలెట్టిన దాని యొక్క సమయం తీసుకున్నా, అలాగే వైఎస్ఆర్సీపీ తీసుకున్నా, మనకి ఏంటంటే పార్టీ బలం, జాతక బలం బాగుంది అంటే ఆ రోజు ముహూర్తం ఏ రోజు ఆరంభించారో దాని బలం బాగుంది అన్నప్పుడు డెఫినెట్గా అంటే ఆ యోగము ఇండివిజువల్కి ఎప్పుడైతే యాడ్ అవుతుందో డెఫినెట్లీ ఆయనతో పాటు ఆ పార్టీ కూడా యోగాన్ని ఇస్తుంది. యోగం అంటే ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలవడం, దాంతో పార్టీ అనేది రాజ్యాన్ని స్థాపిస్తుంది. సో ఇది మనకు కనబడేది వ్యవహారం అన్నమాట. సో అలా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే జనసేన పార్టీ ఏదైతే March 14, 2014లో మొదలైందో, అలాగే పవన్ కళ్యాణ్ గారిది ఈ రెండు దృష్టిలో పెట్టుకుంటున్నప్పుడు అది సింహరాశి, సింహలగ్న సమయంలో అది ఆ రోజు ఆరంభించారు. దానికి ఒక దశ ఉంది, దానికి ఒక యోగం ఉంది, కొంత అవయోగాలు ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. 10 సంవత్సరాలు ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే ఆ పార్టీకి ఏమైనా అద్భుతమైన యోగాలు ఏమైనా కనిపిస్తున్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిన తర్వాత ఏమైనా కనిపిస్తున్నాయి. పార్టీ బలము వేరు అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. పార్టీ బలంగా ఉంటేనే రాజ్యాన్ని నిలబెట్టగలుగుతాం. సో చాలామంది నాకు ఇప్పుడు ప్రశ్న వేశారు చాలామంది, ఏమండి వాళ్ళు తీసుకుంది 24 సీట్లు ఉన్నాయి, ఆయనకి 24 సార్లు గవర్నమెంట్ అయితే ఫామ్ చేయలేరు కదా, ఆయన సీఎం అవడానికి అవకాశం లేదు కదా. సో అటువంటి పరిస్థితుల్లో 24 సీట్లకి బలం ఉంటే ఎంత, లేకపోతే ఎంత, అసలు పార్టీకి బలోపేతం ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని ఒక పాయింట్ కూడా మాకు రైజ్ చేశారు ఇప్పుడు జనసేన ఫ్యాన్స్ అందరూ కూడా కొంతమంది. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎన్ని సీట్లు అప్లై చేసాము, ఎన్నింటిలో పాల్గొంటున్నాము, అందులో మనకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది ఇంపార్టెంట్. అది మళ్ళా రాజ్యాన్ని నిలబెట్టడం ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా, మన రాజ్యం అంటే ఈసారి జరిగే ఎలక్షన్స్లో మన యొక్క పార్టీ యొక్క బలం పెరుగుతుందా, మన వాదన కరెక్ట్ అవుతుందా, లేదా మన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో మన యొక్క సహకారం ఉంటుందా, ఉండదా. ప్రజల కోసం ఒకటి రాజ్యం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, దానికి మన సహకారం మన 24 సీట్లో మనం ఎంత గెలిస్తే మనకి ఎంత అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం చూసాం, మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలిచింది. కానీ నేషనల్ లెవెల్లో ఏదైనా మనం సాధించాలి అంటే అంతకంటే ఎక్కువ మెజారిటీ సీట్లతో నేషనల్ లెవెల్లో బీజేపీ గెలవడంతో మన ఎంపీ సీట్లు ఎన్ని వెళ్ళినా కూడా ఉపయోగపడలేదు. అక్కడ అంటే మనం సెపరేట్గా రాష్ట్రం విడిపోయిన తర్వాత కావాల్సిన ఫెసిలిటీస్ కోసం మాట్లాడదామంటే అసలు వినేవాడు కూడా అక్కడ దిక్కులేదు. సో ఏంటి ఎలా ఉండాలి, మనం గెలవాలి, మన మాట మన బలం కూడా పెరగాలి. అక్కడ మనం లేనిది అక్కడ రాజ్యం నడవకూడదు, ఆ రకంగా ముందుకెళ్ళాలి. అటువంటి పరిస్థితి జనసేన పార్టీకి ఉందా అనే విషయానికి వచ్చినప్పుడు రాజ సంబంధ యోగం అండ్ అసోసియేటెడ్ లైక్లీ బై ఎ కింగ్ అన్నాడు. అంటే అసోసియేటెడ్ విత్ అండ్ మనీ ఫ్రమ్ కింగ్స్ అన్నాడు. సో రాజ సంబంధ యోగాలు అంటే ఇంటెలిజెంట్ మినిస్ట్రీ అని అంటాడు. అంటే ఒక ఇంటెలిజెంట్ మినిస్ట్రీగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. జనసేన పార్టీ ఒక అద్భుతమైన ఇంటెలిజెంట్ మినిస్ట్రీ అంటే మినిస్టర్ ఫామ్లో ముందుకు వెళ్తుంది. అలాగే అంటే అండ్ అసోసియేటెడ్ లైక్లీ బి ఏ కింగ్, కింగ్తో అసోసియేషన్ అయ్యి ముందుకెళ్తుంది. ఇవి రెండు మన స్పష్టంగా ఆ పార్టీ ఆవిర్భవించిన సమయం ప్రకారం చూసుకుంటే 11 సంవత్సరాలు ఒక పుష్కరం దాటిన తర్వాత ఇటువంటి యోగాలన్నీ ఉన్నాయని చాలా స్పష్టంగా మనకు అనిపిస్తున్నాయి. సో ఇటువంటి రాజ సంబంధ
యోగాలు ఎప్పుడైతే మనకు కనిపిస్తున్నాయో ఇవేం చెప్తున్నాయంటే అంటే 14 నుండి 10 ఇయర్స్ అంటే 2014 అండ్ 2014 నుండి 2015 ఇవి రెండు వేసుకోవాలి. అంటే 14 నుండి స్టార్ట్ అవుతే 15 10 ఇయర్స్ దాటితే 11 ఇయర్స్ వచ్చినట్టు ఇంకా. సో ఆ రకం చూసుకుంటే మనకి ఎప్పుడైంది ఈ పార్టీ ఆవిర్భవించింది? ఆల్మోస్ట్ 2014 మార్చి 14 అయింది. సో 2024 మార్చి 14కి 10 ఏళ్ళు దాటి 11 ఏళ్ళకి వచ్చాం. అంటే పుష్కరం ఆరంభమైంది. అంటే ఏమైంది? 11 ఏడు ఎక్కడైనా ఏదైనా సరే 11 ఏడు అంటే పుష్కరం అయిన సమయానికి ఒక యోగం వస్తుందని చెప్తారు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు మనకి జాతకంలో కనబడేది ఏంటంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే 11th ఇయర్లోని దీనికి ఇటువంటి యోగాలు ఉన్నాయి ఈ పార్టీకి అని స్పష్టంగా కనబడుతుంది. మీరు చాలాసార్లు అనొచ్చు, ఏదేంటి పార్టీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీయడం ఏంటి అంటే, ఇందిరాగాంధీ ఐ కాంగ్రెస్ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు కూడా మనం అలా తీసాము. ఒక టైంలో బలహీనం ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ పడిపోవడం, ఎమర్జెన్సీ తర్వాత మళ్ళా ఒక్కసారిగా పుంజుకోవడం, మళ్ళీ ఆవిడ రాజ్యాన్ని వెళ్ళడం, మొత్తంగా 17 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉండడం, ఇవన్నీ మనం చూసాం. టోటల్ డౌన్ లెవెల్ వెళ్ళి మళ్ళీ లిఫ్ట్ అవడం చూసాం. ఏ ప్రజలైతే బలహీనంగా ఆవిడ యొక్క పైన కింద దింపారో ఇంకా అదే ప్రజలు నిలబెట్టినట్టుగా మనకు కనబడుతుంది. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ దశ బాగాలేనప్పుడు కింద పడుతాం, దశ బాగుంటే యోగం వెళ్తుంది. సో ఎప్పుడైతే మనం ఇందిరాగాంధీ గారి యొక్క శ్రీమతి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా 17 ఇయర్స్ దానికి ముందు ఒక బ్రేక్ కూడా జరిగింది. అంత ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా బ్రేక్ అయింది. మళ్ళీ ఒక 8 months తర్వాత అగైన్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ మళ్ళీ ఆయన వెళ్ళారు. అంటే ఏంటి, ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది సహజంగా జరుగుతాయి. పడిపోయారు కదా అని చెప్పి ఈయన ఎందుకు పనికిరాని వాడి కింద కానీ యోగంలోకి వెళ్తే అద్భుతమైన పొజిషన్ ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని విధాలుగా యోగుడిని అని చెప్పడానికి ఏం అవకాశం లేదు. జాతకంలో పార్టీ బలం ఉంటే యోగంలోకి వెళ్తారు. సో అలా పడిపోయినప్పుడు కూడా ఇందిరాగాంధీ అయితే గెలిచారు. ఆవిడ పార్లమెంటు సీటు మనకి ఇక్కడ ఆంధ్రాల నుండి ఆవిడ వెళ్ళారు చాలాసార్లు. సో ఆవిడ గెలిచారు. సో ఇక్కడ ఏంటంటే 2019లో ఏలినాటి శని ప్రభావం, దాని ప్రభావం స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఆయన పొలిటికల్గా ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకుంటే అవకాశం కలగలేదు పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు శని నెత్తి మీద పక్కకు జరిగాడు. గురుబలం మే 1 నుండి పెరుగుతోంది. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ మనకు యాడెడ్ వాల్యూ కింద కనిపిస్తున్నాయి. ఇలాగుంటుంటే పార్టీ యొక్క పుంజుకోవడం కూడా మనకేంటంటే ఈ సక్సెస్ అనేది బాగా చూపిస్తుంది. ఇంటెలిజెన్స్ మినిస్ట్రీ వరకు వెళ్తారని చెప్పి, ఒక మినిస్ట్రీగా వెళ్ళాలి అంటే మనకంటూ పార్టీ యొక్క బలం కొంత ఉండాలి. ఒకవేళ జనసేన పార్టీలో ఒకరే గెలిచారనుకోండి, మినిస్ట్రీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అక్కడ సెంట్రల్ లెవెల్లో ఇచ్చేసాం. పార్టీ కూడా బలంగా పెరగాలి. సో 24 సీట్లు వచ్చాయంటే 50% కంటే ఎక్కువ బలం తెచ్చుకుంటే, అంటే 12 సీట్ల కంటే ఎక్కువ కానీ 13, 14 సీట్లుగా తెచ్చుకోగలిగితే గెలవడంలో, అప్పుడు అసెంబ్లీలో ఒక హక్కుగా మాట్లాడడానికి బాగుంటుంది. నాకు ఇంతమంది ఎమ్మెల్యే ఉన్నారు, సో స్ట్రెంగ్త్ నువ్వు అపోజిషన్ కూర్చేటప్పుడు కూడా మీకు ఒక బలం పెరుగుతుంది జనసేన పార్టీకి. సో అలాంటి బలం ఉందా లేదా అని జనసేన యొక్క ఫ్యాన్స్ అడుగుతుంటే, అది దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు చెప్తున్నాం ఏంటంటే, ఈ జాతకునికి అంటే పార్టీ ఆవిర్భవించిన సమయాన్ని జాతకాన్ని ఇప్పుడు ఉన్న 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక యోగం వచ్చిన ఆ యోగంలో మనకి ఏంటంటే ఏ అసోసియేటెడ్ లైక్లీ బై ఎ కింగ్ అంటున్నారు. అంటే ఒక కింగ్తో, ఒక రాజు దర్బార్లో రాజుతో కలిసి అసోసియేట్ అంటే కలిసి చేయడం చాలా స్పష్టంగా ఉంది మీకు. ఏ అసోసియేటెడ్ లైక్లీ బై కింగ్ అంటే రాజుగారితో అసోసియేటెడ్ అయ్యి ముందుకెళ్ళే రాజ్యం వెళ్ళే పరిస్థితి కనబడుతోంది అని చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే హీఈస్ ఎ కింగ్ మేకర్. అంటే రాజ్యాన్ని నిలబెట్టడానికి వెన్నుండి నడిపే మహా అద్భుతమైన పార్టీగానే ఇది కనబడుతుంది తప్ప వేరే రకంగా కనిపించట్లేదు. సో అది ఇప్పుడు 11 సంవత్సరాలు ఆ బలం పెరుగుతుందని చెప్తోంది. ఆ బలం ఎప్పుడైతే పెరుగుతుందంటే మనం స్ట్రాటజీస్ వేసుకుంటే కనీసం ఆయన 24 సీట్లోని 12 దాటి 13, 14 సీట్లైనా సంపాదించుకోగలగాలి గెలవడం అనేది. సో ఇక్కడ కనబడిన ప్రకారం అస్ట్రాలజికల్గా చూస్తే పార్టీకి ఆ బలం ఉంది కాబట్టి డెఫినెట్గా ఒక 50 కంటే పైన 50% కంటే ఎక్కువ అంటే 12 లేదా 13 సీట్లైనా గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ ఏ ప్లేసు అని కాకుండా డెఫినెట్గా మినిమం ఆయన గెలవడానికి అవకాశం ఉంటుంది. ఈ గెలవడం వల్ల ఆయన ఎన్ని సీట్లు ఎక్కారు, ఎన్ని సీట్లు ఎన్ని గెలిచారు అని దాంట్లో మోర్ దెన్ 50% విన్నారు. ఇప్పుడు అంతే కదండి, అసెంబ్లీలో కూడా మనకేంటి 175 ఉంటే అందులో సగానికంటే పైన ఉన్నవాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. సో అలాగే ఈయన
24 సీట్లలో ఈయన పార్టిసిపేట్ చేస్తే అందులో 12 కంటే పైన ఈయన గెలిచే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కనబడుతుంది. 100% మనకి ఇక్కడ జనసేన పార్టీ అసెంబ్లీలోకి వెళ్తారు. అంటే లాస్ట్ టైం మనం చూసాము, ఒకరే గెలిచారు. ఆ ఒకరు కూడా వేరే పార్టీలోకి మారిపోవడం వల్ల జనసేన అన్నది మనకు అసెంబ్లీలో కనిపించలేదు. కానీ ఈసారి డెఫినెట్గా ఆ బలంతో వెళ్తారు కాబట్టి రాజ్యాన్ని నిలబెట్టడంలోని కీలకమైన పాత్ర వహించడం, రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కాకుండా కింగ్ మేకర్గా, ఇందాక మనం చెప్పాం ఒక లైన్లో చూసి, అండ్ అసోసియేటెడ్ లైక్లీ బి ఎ కింగ్, అంటే రాజుగారితో అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళే పరిస్థితి. అండ్ ఇంటెలిజెంట్ మినిస్టర్గా ముందుకు వెళ్ళడం, ఈ రకంగా ఇందులో కనిపిస్తున్నది మనం చెప్తున్నాం. మన సొంతంగా ఏం చెప్పట్లేదు, జాతకంలో ఏం కనిపిస్తుందో చెప్తున్నాం. సో ఇది ఇలా ఉంటున్నప్పుడు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం కూడా మనం చూస్తే మనం ఈ మాట కూడా అనొచ్చు, మనం ఓడిపోయారు కదండి, మరి ఆయన జాతకం బలం ఉందా లేదా. జనసేన పార్టీ యొక్క బలం ఏ విధంగా పెరిగినట్టుగా మనకి 11 సంవత్సరాలు కనబడుతుందో, అలాగే మనకేంటంటే ఆయన ఇండివిజువల్ జాతకంలో కూడా శని ప్రభావం కొంత తగ్గినా గురుబలం పెరుగుతుంది కాబట్టి ఆయన గెలుస్తారు, గురు అనుగ్రహంతో గెలుస్తారు. మకర రాశి అయింది కాబట్టి. సో నేను ట్రాన్సిట్ గురించి మాట్లాడుతున్నాను, దశలు కూడా బాగున్నాయింది, గెలుస్తారు కాబట్టి ఆయన గెలుస్తారు, ఆయనతో పాటు పార్టీ కూడా బలం పెరుగుతుంది. అంటే నేను అసెంబ్లీలోకి వెళ్తున్నప్పుడు ఆయన సింగిల్గా కూడా వెళ్ళరు, డెఫినెట్గా విల్ గో విత్ ద గుడ్ మెజారిటీ ఆఫ్ హిస్ లీడర్స్తో వెళ్తారు. అలా వెళ్ళి రాజ్యాన్ని నిలబెట్టడానికి ఆయన సహకారం పూర్తిగా ఉంటుందని చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. సో ఆయన కీలకమైన పాత్ర వహిస్తున్నారు ఈసారి అసెంబ్లీలోని. అండ్ అసెంబ్లీలో రాజమార్గంలోనే ఆయన రాజ్యాంగం పొందుతారు. తర్వాత ఆయనకి మినిస్ట్రీ పోస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది స్టేటా సెంట్రలా అది డిఫరెంట్ థింగ్, బట్ డెఫినెట్లీ ఈ విల్ బి అసోసియేటెడ్ లైక్ ఏ మినిస్టర్ ఆల్సో. ఈ అవకాశం కూడా ఆయనకి ఈ సంవత్సరం ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి డెఫినెట్గా ఫ్యాన్స్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు చేసే ప్రక్రియ అంతా మీరు చేసుకుంటారండి. ఇక్కడ రాజయోగం కనబడుతుంది కాబట్టి సక్సెస్ అన్నది కనబడుతుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.